హలో అందరికీ, నేను మీ జాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ మీ జాను. ఇది మన ఛానల్లో అయితే సెకండ్ లాంగ్ వీడియో అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా తీసాను. ఇంక ఇవి వచ్చేసి ఇంటి ముందు నేను పెంచుకుంటున్న కుండీల్లో కొన్ని మొక్కలు. నాకైతే ముందు ఇల్లు వాకిళ్ళు ఊడ్చి బయట కడిగి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. లాంగ్ వీడియోకి ఫోన్ సెట్ చేయడం అస్సలు రావట్లేదు. ఇంటి బయట నుంచి తీసుంటే బాగుండేది, కానీ బయట పెట్టాలంటే ఏదోలా అనిపించి లోపల నుంచి అలా సెట్ చేశాను. పని స్టార్ట్ చేసే ముందే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసాను. ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునే లోపల బట్టలు కూడా అయిపోయినాయి. ముగ్గేసి బట్టలు అయితే ఇంకా ఆరేసాను. మొత్తం బట్టలు వేసాననే కానీ ఫుల్ మబ్బు అయితే పట్టుంది. ఎక్కడ వర్షం పడిద్దని అదో భయం. మాకైతే బట్టలు ఆరడానికి ఇబ్బంది ఏమి ఉండదులేండి. పైన పెంట్ హౌస్ కదా, ఎన్ని బట్టలైనా ఆరేసుకోవచ్చు. కొద్దిగా వర్షాకాలమే ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా బట్టలు ఆరేసి వెంటనే క్లిప్లు పెట్టి ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఇంట్లో అయితే టిఫిన్ కి దోశ బ్యాటర్ గానీ ఇడ్లీ బ్యాటర్ గానీ మైసూర్ బొండాకి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను. మైసూర్ బొండాకి పిండి ఎంత నానితే అంత మంచిగా వస్తాయి. 2 కప్స్ మైదా పిండికి 1 స్పూన్ సాల్ట్ వేసాను. కొద్దిగా బేకింగ్ సోడా, కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మినిమం ఒక 1 అవర్ అయినా పిండి నానితే కొంచెం మంచిగా వస్తాయి. నేను పిండి కలిపేటప్పుడే మా బుజ్జి రాక్షసి అయితే నిద్రలేసి నిద్ర మబ్బులోనే వచ్చి ఎత్తుక్కుంటుంది. ఒక 5 నిమిషాలు అయితే మా జశ్వి గారిని ప్యాంపరింగ్ చేసి ఇంకా పాలైతే కాస్తున్నాను. ముందు లెగవంగానే పాలు కాచి డబ్బాకైతే పోసేసి పెడతాను. ఎందుకంటే మా బుజ్జి తల్లి లెగవంగానే పాలు తాగుతుంది. రీసెంట్ గానే ఒక 10 డేస్ నుంచి అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేశాను పాపకి. రీసెంట్ గా బాగాలేదని చెప్పాను కదా, ఇంకా అప్పటి నుంచి అయితే పాప పాలు మానేసింది. పండుగలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, క్లీనింగ్ పనులన్నీ చేసుకున్నారు అందరూ. ఇంతకు ముందు పూజలు అంటే 5 ముత్తైదులను పిలుచుకొని పసుపు కుంకాలు ఇచ్చుకునే వాళ్ళు ఇంట్లో దీపం పెట్టుకొని. ముఖ్యంగా యూట్యూబర్స్, సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు పండగ చేస్తున్నారా ఫంక్షన్ చేస్తున్నారా అర్థం కాదు. వాళ్ళని చూసి మనం కూడా అలాంటి చీరలు కట్టుకోవాలి, ఇలాంటి నగలు వేసుకోవాలి, ఇలా గిఫ్ట్లు ఇవ్వాలి, ఇవన్నీ ఏం పెట్టుకోకండి. మన స్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం పెట్టుకుని ఒక 3 లేదా 5 ముత్తైదులను పిలుచుకొని పసుపు కుంకుమ ఇవ్వండి చాలు. కొంతమంది పూజల్లో అసలు మెయిన్ అయినవి పసుపు కుంకుమ తాంబూలం కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ అనే పేరుతో ఏవేవో ఇస్తున్నారు. వాళ్ళని చూసి మనం కూడా అలానే చేయాలంటే ఇంకంతే సంగతులు. వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడైతే బోండా వేసేసి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ హడావుడి అయితే ఏముండదు, అందుకే కొంచెం నెమ్మదిగానే చేసుకుంటాను. స్కూల్లో జాయిన్ అయ్యేదాకా కొంచెం మార్నింగ్ హడావుడి అయితే ఏముండదు. మా మేడం స్కూల్ కి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఉంటే నాకు చుక్కలు. స్కూల్ అంటే గుర్తొచ్చింది. మేము ఉండే ఏరియాలో ఫీజులు అడిగితే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. 50,000 70,000 అంట. నాకు 10th ఇంటర్ కంప్లీట్ చేయడానికి కూడా అంత అవ్వలేదండి బాబు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా దింపడం ఒక ఎత్తు అయితే మళ్ళీ తీసుకుని రావడం ఒక ఎత్తు. ఎన్ని చెప్తున్నావు, 5 సంవత్సరాలు ఇంట్లోనే ఉంచుకో అంటారేమో. వాళ్ళు ఏదో చదివేస్తారు, మొత్తం చెప్పేస్తారని కాదు. 4 పిల్లలతో కలవడం, స్కూల్ కి వెళ్ళడం అలవాటు అవుతుందని పంపిస్తారు. టిఫిన్ చేసిన తర్వాత అయితే నేను కాఫీ పెట్టుకున్నా. మా వారికి అయితే బ్లాక్ కాఫీ కల్పించేసాను. ఇంకా కాఫీ తాగి మళ్ళీ కిచెన్ లోకి అయితే వచ్చేసాను వంట స్టార్ట్ చేయడానికి. కూర చెయ్యాలి అంటేనే ఏం చేయాలో అర్థం కాదు. కూరగాయలు ఏం లేకపోతే లేవు అనిపిస్తుంది. కూరగాయలు ఉంటే ఇన్నున్నాయి, ఇందులో ఏం చేయాలి అనిపిస్తుంది. త్వరగా పాడైతే అనుకున్న కూరగాయలను ముందు చేసేస్తాను. బీరకాయలు ఎందుకో ముదురుతున్నట్టు అనిపించి బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే చేసి ఒకవైపు రైస్ అయితే పెట్టేశాను. ఏ కూర చేసినా కానీ కారం వేయకుండా కొంచెం అయితే తీస్తాను మా పాప కోసం. మాది ఇప్పుడే కారం అలవాటు చేస్తున్నాం. కారం అస్సలు తింది మా పాప. వంట పని అయిపోయిందంటే ఆల్మోస్ట్ 80% వర్క్ అయిపోయింది. ఆ వారికి బాక్స్ కట్టి పంపించిన తర్వాత అయితే లెఫ్ట్ ఓవర్స్ కూడా తీసేసి మేము కూడా తినేసిన తర్వాత గిన్నెలు మొత్తం తోముకుంటాను. నిన్నైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. షార్ట్ వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వంటగది మొత్తం సర్దినాక ఒక 10 సార్లైనా చూసుకుంటాను ఎంత నీట్ గా ఉందా అని. నీట్నెస్ ఎన్ని రోజులండి, ఒక వారం రోజులు. ఫుల్ డస్ట్ వస్తుంది మాకైతే ఇక్కడ. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత అయితే పాపకు తినిపించేసి పడుకోబెట్టి నేను కూడా తినేసి గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఈ రోజు మాకు అసలు కరెంట్ లేదు. ఇంకా ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. అందుకని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకే తీసాను. లాంగ్ వీడియోస్ తో పోలిస్తే షార్ట్ వీడియోస్ చాలా బెటర్. తీయడం గానీ ఎడిటింగ్ చేయడం నెమ్మదిగా అలవాటు చేసుకుందాం. ఇంక ఈ వీడియో అయితే అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బై.